వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియనం చెప్పుకుంటున్నాం గదా! పీడీఎఫ్ 202 అండి. ఒకసారి రీకాల్ చేసుకొని మళ్ళా ఒకసారద్దాము. నిన్న మాత ఎట్లా అరేంజ్ చేసింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళి. వాళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళి గృహలో కలుసుకోవటము, ఆయన ఎట్లా ఉండటము, ఈమె చేసిన ఫుడ్ తినటము చేశాడు. ఇంక తను అడుగుతున్నాడనమాట. నువ్వు ఎట్లా ఎక్కడ ప్రొటెక్ట్ అయ్యున్నావు? ఎట్లా ఉన్నావు? ఏంటి? అన్నీ అడిగి నువ్వు గూడా పెళ్లి చేసుకో అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా ఈ సబ్జెక్ట్ మారుస్తూ నీ లైఫ్ గురించి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా! అని చెప్పి ఇంకా ఉద్ధవ్ నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నారు? ఏంటి? ఏం జరిగింది? ఎట్లా జరిగింది? మీ ఇద్దరు ఉద్ధవ్‌కి అట్లా చంపడము ఏంటి? అసలు ఫైనల్‌గా నువ్వెట్లా ఆహ్, హ్మ్, తీసుకున్నావు మీ తమ్ముడిని ఈళ్ళంతా కలిసారు అని చెప్పి అడుగుతున్నాడనమాట. తర్వాత గూడా అడుగుతున్నాడు మీ ఉద్ధవ్ ఫ్యామిలీకి ఏమైంది అని కూడా అడుగుతున్నాడు. They went to a very difficult time after Uddhav was killed. His mother never recovered and eventually died. Then his father went to live with the younger son, and he has continued to be a part of the community. I would never meet the family in private. We all feared Mahendra's wrath. As he spoke these words, my heart whispered, I am so sorry, Uddhav, for causing your family such grief. So sorry that we disrupted so many lives. అదే. ఏమైంది అని వాళ్ళ నాన్నగారు అడుగుతూ ఉంటే సుజాత చెప్తూ ఉంది. ఉదవ్ చనిపోయినాక చాలా ఇబ్బందులు అన్నీ ఎదుర్కొన్నాము. అంతా వెళ్ళాను. కానీ వాళ్ళ అమ్మగారైతే కొంచెం రికవర్ అవ్వకుండానే కొంచెం చనిపోయాడు. వాళ్ళ మదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ అయితే చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. అట్లా కమ్యూనిటీలో నెట్టుకెళ్తూ ఉంటున్నాడు. కానీ నిజంగా నేనైతే ఎవరిని కలవలేదు. ఇదంతా మహేంద్ర భయం వల్ల నేను కలవలేకపోయాను. ఇదంతా నా మనసులో పెట్టుకొని ఉన్నాను. ఇదంతా సారీ అని ఉదవ్‌కి కూడా చెప్తుంది. మీ ఫ్యామిలీ అంతా నా వల్ల మనం ఇట్లా అవ్వటం వల్ల కమ్యూనిటీస్‌లో ఇదంతా బాగా చాలా మంది డిస్టర్బ్ అయ్యారు అని కూడా చెప్తుంది. సారీ చెప్పుకుంటుంది. Suddenly becoming aware of the passing time, I told Pitaji that I had to leave soon. He readily agreed, saying that the gods had told him that they would return before dawn to take him back. Go now, Malini, quickly, while it is still dark. Having seen that you are alive and well, I am at peace. అదే. తను ఇట్లంతా మాట్లాడుకుంటూ వాళ్ళ నాన్నతో చెప్తుందనమాట. ఇంక టైం అయిపోయింది. నేను వెళ్ళాలి. చీకటి పడకండా ముందే నాకు గార్డ్స్ ఈళ్ళందరూ చెప్పారు. సుమతి కూడా చెప్పింది. ఎళ్లి తీసుకొచ్చిన అతను కూడా తొందరగా రమ్మని. ఆహ్, త అదే వెలుతురొచ్చే లోపల రమ్మని చెప్పింది. వెళ్ళాలి అంటే వాళ్ళ నాన్నగారు వెళ్ళు త్వరగా. నువ్వు బతికున్నావు గదా! అది చాలు నాకు. చాలా ఆనందంగా, చాలా బావుంది. శాంతిగా ఉంది నిన్ను చూస్తుంటే అని కూడా చెప్తుంది. I lingered, not wanting to leave him. Pitaji, I am well cared for. You don't need to worry at all. Reaching out to embrace him once more, I felt a fierceness of his heart lost touch, sensing that we would not meet again in this life. అదే. అతన్ని వదిలిపెట్టి ఎళ్ళాలని లేదు. కొంచెం అనిపిస్తుంది. కానీ నిన్ను నేను మంచిగా నేను మంచి అందరి దగ్గర అదేంటి నన్ను ప్రొటెక్ట్ అంతా బావుంది. నన్ను మంచిగా చూసుకుంటుంది. నేను బాగున్నాను అని కూడా చెప్తుందనమాట. కానీ నువ్వు నా గురించి అంతా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు అని కూడా చెప్తుందనమాట. మళ్ళా ఆమె చివరగా వాళ్ళ నాన్నని పట్టుకున్నప్పుడు ఆమెకి తెలుస్తుందనమాట. ఇంకా లైఫ్‌లో నిన్ను కలవలేనేమో అని భావన తనకి తెలిసిపోయిందనమాట. సుజాతకి వాళ్ళ నాన్నని. "Go, child," he urged as he released himself from my grip. I stood up and turned. As I began to walk away, I heard him say, Don't be angry with your mother. That has all passed. We must forgive one another for our mistakes. అది. "వెళ్ళిపో అమ్మా" అని చెప్తున్నాడనమాట. చెప్పి వదిలేసాడనమాట. చేయి పట్టుకున్నప్పుడు వదిలేస్తే, ఇంక చివరికి ఆమె లెగిచి, తిరిగి చిన్న చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక మాట చెప్పాడనమాట. ఏమని? "మీ అమ్మ మీద ద్వేషాలు, పగలు ఇలాంటివి పెంచుకోవాకు. అవన్నీ జరిగిపోయిన దానిలే. ఎప్పుడు క్షమించే గుణంతో ఉండు. తప్పులు ఎవరు చేసినా అనే భావంతో ఉండు" అని కూడా చెప్తున్నాడనమాట.
ఒక్కొక్కటి తప్పులు చేసి, ఆ తప్పు నుంచి కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అందుకని అది కూడా వాళ్ళ నాన్నగారు అన్నీ చెప్తూ ఉన్నాడనమాట తనకి. టర్నింగ్ ఐ సెడ్ క్వైట్‌లీ, "ఐ నో. పితాజీ, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్." Leaving the torch with him, I slowly made my way out of the cave. When I emerged, I could not immediately find the man who had brought me. The chariot was empty. As my eyes adjusted, I saw him meditating by the side of a large boulder. It was still dark outside. The hint of approaching dawn had not yet come, and so I could not quite make out his figure. But as I began to walk closer, I saw a subtle bluish light embracing his form, which was as still and unmoving as a stone. I stopped and stood there, watching him in amazement, wondering if he was some deva that Mata has beckoned. అదే. తిరిగి చిన్నంగా ఎళ్తుంది. కామ్‌గా ఎళ్తుందనమాట. వాళ్ళ నాన్నకి చెప్పేసి, "నువ్వు జాగ్రత్తగా ఉండు నాన్న" అని చెప్పేసి వెళ్తూ ఉందనమాట. టార్చ్ లైట్ అక్కడ వదిలిపెట్టి ఎళ్తుంది గృహలో నుంచి. ఎళ్తున్నప్పుడు సడెన్‌గా బయటకొచ్చినప్పుడు ఎవరైతే తీసుకొచ్చారో రథం మీద అతను లేడనమాట. తను కళ్ళది చూసి కరెక్ట్‌గా చూస్తున్నానా ఏంటి రథం ఖాళీగా ఉంది అది ఇది అని చూస్తూ ఉంటే దగ్గరలో ఉన్న ఆ బోల్డర్ దగ్గర ఒక సైడున చాలా డార్క్‌గా చీకటిగా ఉందనమాట. కొంచెం ఏదో క్లూ లాగా, హింట్ లాగా కనిపించింది. అది ఏంటి అంటే ఇంకా ఒక వెలుతురు వస్తున్నట్టు అని ఇంకా రాలేదు కదా! అందుకని సరిగ్గా కనిపించినట్టుగా ఉందనమాట ఆమెకి. ఇంకా అటు చూస్తే ఎవరో ఒక ఆకారంలాగా కనిపిస్తుంది ఆమెకి. దగ్గరికెళ్తే ఆయన లైటు, ఆ ఫామ్‌ని, ఆ మనిషిని చూస్తే ఒక రాయిలాగా కూర్చొనున్నట్టు అనిపించిందనమాట. కదలని రాయిలాగా. ఏంటి అని చెప్పేసి అక్కడికెళ్ళి చూసిందనమాట. చూస్తే అతను మెడిటేషన్‌లో ఇట్లా ఉన్నాడనమాట. ఎవరో కాదు ఒక అతన్ని మాత నన్ను ఇక్కడికి పంపించింది అతనితో అని చెప్పి చెప్తుందనమాట. బట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మొమెంట్స్ I began to see that he wore the garb of an ascetic, a forest dweller, and yet I felt there was also a nobility about him. Clearly, he was no ordinary charioteer. Unsure of whether to disturb him or not, I stood there waving. Then, suddenly, as if a tempest had swept over me, releasing my emotions, I burst into tears and slid down on the ground beside him, wanting some words of comfort. అదే. అక్కడికెళ్ళి చూసింది గదా! అతను. మళ్ళా అతన్ని కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత అతని దగ్గరికెళ్ళి చూస్తేనేమో ఒక అడవిలో మనుషులెట్లా ఉంటారో అట్లా ఉన్నాడు. కానీ ఇదంతా అంత సామాన్యుడు కాదు. రథంతో వచ్చినోడు. ఏదో పవర్స్ ఉన్నది. ఏదో ఉంది. అతన్ని ఇబ్బంది పెట్టకూడదు. మెడిటేషన్‌లో ఉన్నాడు కదా! అని చెప్పి అక్కడికెళ్తూ కొంచెం ఊపినట్టుగా ఉంది అన్నమాట. అక్కడికెళ్ళినాక కొంచెం దగ్గరికెళ్ళినాక ఆమె ఎమోషన్స్ ఆపుకోలేకపోయిందన్నమాట. ఆమె కళ్ళలో నుంచి లోపలున్న భావాలన్నీ గన కన్నీటి రూపాన బయటకొస్తూ ఉన్నాయన్నమాట. ఏడుస్తూ కూర్చొని ఆ గ్రౌండ్ మీద ఉన్నదన్నమాట. ఏదో ఎవరో ఒకళ్ళొచ్చి నన్ను కాస్త ఓదార్స్తే బావుంటది ఇలాంటి టైంలో అనే భావనతో ఉందన్నమాట ఏడుస్తూ. Immediately he emerged from meditation and said gently, "Think what Mata has done for you to enable this reunion before your father dies. He will die in peace now, knowing that you are alive and well." ఇమ్మీడియేట్‌గా అతను మెడిటేషన్ చేసుకున్న ఉన్నారు కదా! ఆ ఫామ్‌లో నుంచి బయటకొచ్చేసి చెప్పాడనమాట. "ఆలోచించు మాత ఎందుకు నిన్ను పంపించిందో ఇక్కడికి. మీ ఇద్దరు కలుసుకోవాలని మీ నాన్నని నిన్ను కలపడానికే ఆయన చనిపోకుండా ముందు. ఇప్పుడు ఆయన ఆనందంగా చనిపోతాడు. ఎందుకంటే కలిసాడు కదా! నువ్వు బ్రతికున్నావని, నువ్వు హ్యాపీగా ఉన్నావని తెలిసింది కాబట్టి ఆయన చనిపోయినా కానీ ఏం పర్లేదు. అందుకనే మాత నిన్ను అక్కడికి పంపించింది" అని చెప్పి చెప్తున్నాడనమాట. I didn't know if he knew my history or not, but I felt compelled to relate it all. The rape of my mother, our abrupt departure, my engagement, my secret marriage and pregnancy, our attempted escape, those awful death. My life story spilled out, breaking through the sobs. One man has disrupted so many lives. Why? Why do such evil people exist? I asked, weeping. నాకు తెలీదు గానీ, నా కథ, నాకు జరిగిన అన్యాయము ఇలాంటియన్నీ తలుసుకుంటే నేను ఆహ్, అవన్నీ బయటకొస్తాయి గానీ, ఎట్లా మా అమ్మ రేప్ చేయబడింది ఇంకొక మనిషి చేత. అతని వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.
మేము తెలియకుండా సీక్రెట్‌గా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవటము, నాకు ప్రెగ్నెన్సీ రావటము, వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతుంటే ఉదవుడిని చంపటము, ఏంటి ఈ కథ? ఈ నా నా జీవితం ఏంటి? అని ఏడుస్తూ, బాధపడుతూ ఉంది. చెప్పి తన లోపల ఉన్నయన్నీ బయటకి చెప్తూ ఉందనమాట. అతని వల్ల ఎన్నో జీవితాలు ఇబ్బంది పడాల్సొచ్చింది. ఎందుకు ఇలాంటి రాక్షసులు, ఇలాంటి వోళ్ళందరూ వస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ, ఏడుస్తూ చెప్తుందనమాట. ఆ మెడిటేషన్ ఎవరైతే చారియేటర్ తీసుకొనొచ్చాడో అతనితో షేర్ చేసుకుంటుంది. You can also turn that around and think of all the good that has come to you. Your son, your time with Mata, and the woman you have met through your stay at the women's quarters. How many good things have happened to you, my friend, out of an evil act. Perhaps such men exist to make us stronger, to awaken our will, to make us more committed to live lives of dharma, learning to extend a helping hand to others. His compassionate words had a way of stilling my emotions. Then he added, what life does not have great challenges without them? How would we ever grow in understanding? Who will live during these times are very blessed to have Krishna and Rupini as our friends and guides. Never for a moment do I forget to be grateful for that. అదే. నువ్వు నీకు జరిగిన మంచి దాని గురించి ఆలోచించట్లేదు. నువ్వెట్లా ఉన్నావు, నీ కొడుకుతో, మాత ఆధీనంలో, వుమెన్స్ క్వార్టర్స్‌లో నువ్వు స్పెండ్ చేసిన టైము, వాళ్ళతో ఎట్లా ఉన్నావో అవి తలుచుకో గానీ, చెడు ఇట్లా ఒక్కడి మూలగానే ఇదయింది, ఏంటి నా జీవితం అని ఆలోచిస్తున్నావు. అట్లా ఆలోచించకూడదు. ఎన్నో చాలా మంచి పనులు అందరికి జరుగుతది. ఆ ఒక్కటి జరిగితే, ఆ ఈవిల్ వల్ల జరిగింది అదే పట్టుకొని ఉంటావేంటి? ఎప్పుడు అట్లా ఉండకూడదు. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉండి నువ్వేమనుకున్నావో ఆ విల్లు నీ కోరిక ఏ పని చేయాలనుకున్నా ముందుకెళ్ళు అని చెప్పి ధర్మాన్ని పాటించు. నువ్వు బతికినన్నాళ్ళు ఏంటి ఇంకొకళ్ళకి హెల్ప్ చేస్తూ, మంచిగా ఉండుటూ ఆ! మంచి మంచి మాటలు చెప్పుతూ, ఆ ఎమోషన్స్ నీలో ఉన్న బాధలన్నీ వదిలేసుకొని చేసుకో. అప్పుడు నువ్వు గ్రేట్ ఛాలెంజెస్‌కి ఎదుర్కోవడానికి కానీ ఇయన్నీ నీకు ఇబ్బందికరంగా ఉండదు. ఎవరు లేరు అని బాధ కొంచెం ఉంటది కానీ, ఈ జీవితం అంటే ఇలానేనా? నీకు కృష్ణుడు, రుక్మిణీమాత చాలా ఫ్రెండ్స్ అందరూ గైడ్‌గా ఉండి నీకు మంచిగా హెల్ప్ చేస్తున్నారు. ఆ మొమెంట్‌ని నువ్వు థాంక్‌ఫుల్‌గా అనుకోని చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. అది చాలు కదా! అది గుర్తు తెచ్చుకో అని చెప్పి చెప్తున్నాడు. I dried my eyes and looked at him. You are so right. I am sorry for this moment of weakness. అది. కళ్ళు తుడుచుకొని ఏడుస్తుంది కదా! బాధల్లో ఉంది కదా! కళ్ళు తుడుచుకొని ఎప్పుడూ మనం ఏంటి అంటే సాధారణంగా మానవులందరూ జరిగిపోయిన విషయాలు ఆలోచిస్తూ, బాధలను తలుచుకుంటూ ఇంకా ఆరోగ్యం పాడు చేసుకుంటాం కానీ, మంచి జరిగిన దాని గురించి ఎప్పుడు తలుసుకోమనమాట. అందుకని అతను కొంచెం ధైర్యంగా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ డ్యాడీ దగ్గరకి ఆ చారియట్ రథం ఇది అతను మాత పంపించింది కదా! అరేంజ్ చేసింది గదా! అతను చెప్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని ఏడుస్తూ అతని వైపు చూస్తూ "నువ్వు చెప్పింది నిజము. నేను చాలా వీక్ అయిపోయి చాలా బలం లేకుండా అంటే వీక్ అయిపోయాను. మాటల్లో ఇయన్నీ తలుచుకుంటూ ఏడుస్తూ ఇబ్బంది పడుతున్నాను. మంచి జరిగిందా అని కూర్చోవట్లేదు. కొంచెం నేను గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండాలి ఏ పనులు చేసినా" అని అనుకుంటూ ఉంది. He smiled and replied, it is not weakness. You are simply letting go of the past, and I am happy to have been here to help you to release it. Looking up, the saw that dawn's first light was creeping into the sky. We should head back now. I extended my hand so he could pull me up onto the chariot, and we rode back to Dwarka in silence. I felt no need for words. My emotional uphill had shifted into a tranquil sense of closure. I am saying goodbye to my father. I had bid farewell to past that was actually long gone. అది అతను నవ్వుతూ చెప్తున్నాడనమాట. ఇది బలహీనత కాదు అది. నువ్వు ఇంక పాస్ట్ గురించి వదిలేసుకో. ఇప్పుడు ఈ క్షణం నుంచి ఆలోచించి సంతోషంగా ఉండు. అప్పుడు నీలో ఉన్న బాధ ఏం జరిగినా అయన్నీ వదిలేసుకుంటావు అని చెప్పి ఆల్రెడీ చీకటిది కొంచెం వెలుతురు వస్తుంది. ఈ లోపల మనం ఎళ్ళిపోవాలి. ఆకాశం వైపు చూస్తూ ఉంటే అలా వస్తుంది అని అనుకోని అతను చెయ్యి పైకెక్కిందనమాట. రథం పైకెక్కి ద్వారకాకి ఎళ్ళిపోయారనమాట. ఎవరికీ తెలియకుండా సైలెన్స్‌గా. అప్పుడు అతను చెప్పిన మాటలు మా తెలుసుకొని ఇంకా అర్థమైందనమాట. ఇంకా వాళ్ళ నాన్నగారు ఎళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. అందుకనే మాత ఈ విధంగా కలిపింది అని తెలుసుకుందనమాట.
ఆ పాస్ట్ గురించి గాని ఇయన్నీ వదిలేసుకున్నాను. ఎప్పుడో వదిలేసుకున్నాను. వదిలేసుకోవాలి అని కూడా తెలుసుకుందనమాట. The sun shyly peered over the horizon and lingered there for many minutes, and I watched as the darkness of the sky gave way to pinkish red hue. It was a beautiful sunrise, which had an uplifting effect on me. I thought to myself, the charioteer is right. I should be thankful for all that has been given, rather than dwelling on what has been taken. The journey back to the palace seemed to fly by quickly, and when we found ourselves again at the gate of the entrance to the women's quarters, the man who was driving the chariot stepped down and helped me to descend. Offering pranamam, I turned to take my leave, but then realized I had not properly thanked him. అదే. చూస్తే వీళ్ళు వస్తూ ఉన్నారు గదా! చూస్తున్నప్పుడు దారిలో కొంచెం కొంచెం అదే వస్తూ ఉంటారు కదా! సన్‌రైజ్ అవుతూ ఉంటది కదా! పొద్దున పూట. అవన్నీ చూస్తూ కొంచెం చీకటి పోవటము, ఆకాశం వైపు చూస్తుంటే కొంచెం పింక్ కలర్‌లో కలర్ రావటము. ఎందుకంటే సూర్యుడు వస్తుంటే ఎర్రగా, పచ్చ కొంచెం యెల్లోగా కనిపిస్తూ ఉంటది గదా! ఆ బ్యూటిఫుల్ సన్‌రైజ్‌ని అంతా చూస్తూ ఉన్నానన్నమాట. తల పైకెత్తి కూర్చొని. అప్పుడు చారియట్ చెప్పిందంతా కరెక్టు. నాకు అతనికి థాంక్‌ఫుల్ అవ్వాలి. ఇక్కడి దాకా తీసుకొచ్చి నన్ను మళ్ళా ధైర్యం చెప్పి అన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. నా జర్నీ బావుంది. త్వరగా అయిపోయింది. ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ గేట్ దగ్గరకొచ్చిందనమాట. ఉమెన్స్ క్వార్టర్స్ దగ్గరికి త్వరగా వచ్చామనుకుంది. అక్కడి నుంచి చారియట్ అక్కడికి రాగానే మళ్ళా దిగాలి కదా! హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసినప్పుడు అతనికి ప్రణామం చెప్పి సెలవు తీసుకుంటున్నానని చెప్పింది కానీ, కరెక్ట్‌గా అతనికి థాంక్‌ఫుల్‌గా మంచిగా చెప్పటం, భావోద్దేశంతోగా "నీవు నన్ను సహాయం చేశావు" అనే ఇదిగా నేను కరెక్ట్‌గా చెయ్యలేదేమో అని తెలుసుకుంటుందనమాట సుజాత మాలిని. Facing him once more, I again folded my hands and said with all the feeling I could muster, I have no words and no way to truly thank you. You have lifted a great burden from my heart. Your very presence has helped me feel at ease. అదే. మళ్ళా అతని వెనక వైపు తిరిగి చేతులు కట్టుకొని మళ్ళా చెప్తుందనమాట. "నువ్వు నాకు మంచిగా హెల్ప్ చేశావు. నేను నీకు ఇంకొక్క మాట గూడా చెప్పడానికి ఏమీ లేదు. నిజంగా అంత సహాయపడ్డావు నువ్వు నాకు. థాంక్ యూ" అని చెప్పి చెప్తుందనమాట. నువ్వు నా నా లోపలున్న భావాలు అవన్నీ బయటికి కూడా వదిలేసేసావు. నువ్వు చెప్పిన మాటలకి. ఇదంతా నువ్వు చాలా హెల్ప్ చేశావు అని కూడా చెప్పిందనమాట. No need to thank me, friend. Thank Mata for it all by her design. Looking directly at him for the first time in the morning light, my eyes met his. I had seen his face before, or was I imagining it? For a moment, I stood there wavering, wondering where I could have met him. And then suddenly it struck me. This man who had provided such service and wisdom was none other than the నోబుల్ వారియర్ అర్జున. అదే. నువ్వేమి నాకు థాంక్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మాత ఇదంతా మన కొరకు డిజైన్ చేసింది. ఇదంతా అరేంజ్ చేసింది మాత మన కొరకు. అందుకని డైరెక్ట్‌గా ఇంకా అతని వైపు చూసి పొద్దున్నే ఆ లైట్‌గా కొంచెం వెలుతురొచ్చింది కదా! ఆ లైట్‌లో చూసి అతని కళ్ళు ఎక్కడో చూసాను ఇతన్ని అని నిజంగా ఏదో చూసిన ఫేస్ లాగా ఉన్నది ఎక్కడో అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. లేతే ఇది కల అని అనుకుంటుంది. కొంతసేపు అయినాక చూసి నిన్ను ఎక్కడో కలిసాను కదా! సడెన్‌గా ఆమెకు తెలిసిపోయిందనమాట. ఎక్కడ కలిసాను, ఎక్కడో సర్వీసు ఏదో నాలెడ్జ్ మూలంగానో ఎక్కడో కలిసాను ఎక్కడో కాదు. వారియర్ అర్జున అని నోబుల్ వారియర్ అర్జున అని చెప్పి తెలిసిందనమాట. అక్కడ నిన్ను కలిసాను అని తెలుస్తుందనమాట. మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా? ఏమన్నా కామెంట్స్ షేర్ చేసుకుంటారా? పార్ట్ 2 ద గ్రేట్ వార్. చాప్టర్ 18 రిజాల్వింగ్ అన్ ఏన్షియంట్ వూండ్ అన్నమాట. For days after meeting my father, my mind wrestled with the question of the identity of the man who had driven me to meet him.
I reasoned that it was impossible that Arjuna could have driven me, but deep inside I felt certain that I was not mistaken, that it had been him. I was afraid to ask or say anything to anyone, thinking it presumptuous of me to even imagine such an absurd thing. Again and again, I told myself that it could have been someone who simply reassembled that great warrior. After all, I had only glimpsed Arjuna twice, and that was years earlier. How could I be sure it had been him? He was a Rajkumar and Kshatriya. What could he be doing driving a chariot for an ordinary woman like me? It was out of the question. I had totally forgotten what Revati had told me about Arjuna taking her prospective husband to meet his brother, and so I managed to convince myself that I had been wrong. Then Sumati dropped a hint to me, which again set my mind to wondering. She happened to mention that Arjuna had been in Dwaraka serving Mata. అది. వాళ్ళ నాన్న కలిసిన కొన్ని రోజుల తర్వాత ఆమె మైండ్‌లో ఇంకా క్వెషన్స్ ఎట్లా చదివింది ఇయన్నీ నమ్మకం అనేది కరెక్ట్‌గా తెలుసుకోలేకపోతుందనమాట. గుర్తించిందనమాట ఆ పర్సన్‌ని. ఎవరైతే నన్ను ఇంత దూరం తీసుకొచ్చి మా నాన్న దగ్గర తీసుకెళ్ళి కలిపి ఇదంతా ఎట్లా జరుగుతది? అర్జున ఏమో తీసుకొనెళ్ళటము, అతను ఇదేమన్నా పొరపాటున జరిగిందా? లేపోతే ఏమన్నా అయిందా? భయపడ్డామా? ఏంటసలు ఇదని ఆలోచిస్తూ ఉందనమాట. ఇదేమన్నా కల అసలు ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంది. కూర్చొని మళ్ళా తనలోనే అనుకుంటూ ఉందనమాట. ఇతను గొప్ప యుద్ధం చేసినోడు కదా! యుద్ధాలు సింపుల్‌గా ఉన్నాడు. ఇతనే తీసుకొని అర్జునని నేను 2 సార్లు కలిసాను. ఒకసారేమో అట్లా వస్తుంటే ప్యాలెస్ బయట కలిసాను. మళ్ళా తనే తీసుకెళ్ళి నన్ను ఇట్లా మా నాన్న దగ్గరికెళ్ళటం కొన్ని ఆహ్, ఈ మధ్య కలిసాను ఇది అని చెప్పి తనలో మాట్లాడుకుంటుంది. అతనేమో అర్జున రాజకుమారుడు, క్షత్రియుడు. నన్ను చారియట్ దంటితో బండి తోలేవాడిలాగా వచ్చి తీసుకెళ్ళటం ఏంటి? ఇలాంటి సామాన్య నేను ఆడదాన్ని కదా! వుమన్ కదా! ఏంటి అని క్వెషన్ పడుతుందనమాట. అప్పుడు రేవతి చెప్పింది గదా! అర్జున ఒకసారి ఎట్లా హెల్ప్ చేశాడు వాళ్ళ హస్బెండ్‌కి బ్రదర్‌తో మీట్ అవ్వటం ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. ఇదేం తప్పేం కాదు కదా! అని సుమతి కూడా ఒక క్లూ లాగా ఇచ్చిందనమాట. ఇక్కడే మాతాకి సర్వ్ చేస్తున్నారు అర్జున అనేది కూడా ద్వారకాలో అని కూడా మెన్షన్ చేసిందనమాట. అయన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. రేవతి చెప్పింది, సుమతి చెప్పింది, ఈ అర్జున గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట మాలిని. వాట్ డు యూ మీన్? ఐ ఆస్క్డ్ ట్రైయింగ్ టు హైడ్ మై ఇంట్రెస్ట్. ఏంటది అని చెప్పి నేను ఎంత దాచిపెట్టాలి నా ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని, ఏం దాచిపెట్టాలి, ఏంటి అని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటుందనమాట. A slight smile peered over her lips as she replied, he has had to live in the Prastha for a time, family matters, and so Mata called him here. You know, his training with Sri Krishna is for the development of his mental powers, the higher mind, but Mata is training his heart, helping him again humility and compassion. The mind and heart must be in balance for true spiritual attainment. Mata and Sri Krishna work in different ways but toward the same goal. That is the mystery and beauty of their relationship. అది. కొంచెం నవ్వుతూ ఆమె ఊహించుకుంటుంది. ఏంటి ఇట్లా వచ్చాడిక్కడ అని. తర్వాత అర్థమైందనమాట. కొన్నాళ్ళు ఇంద్రప్రస్థం నుంచి వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ నుంచి దూరంగా ఉండాలని మాత ఇక్కడికి పిలిపించింది. అందుకని శ్రీకృష్ణుడితో అతను ఎట్లా నేర్చుకోవాలి, ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అతని శక్తులు ఎట్లా మైండ్ ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా ఉండాలి ఇయన్నీ మాత కూడా అతనికి ట్రైనింగ్ ఇస్తుంది. మంచి ఫ్రెండ్‌లాగా మంచిగా అతను ఎట్లా పైకి రావాలి ఇలాంటియన్నీ చెప్తూ ఉన్నది. అందుకని ఆ మైండ్ ఆ లోపల ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి, స్పిరిచువాలిటీలో రావాలి అనంటే ఎట్లా ఎదగాలి ఇయన్నీ చెప్తుంది. శ్రీకృష్ణుడు మాత ఆహ్, చెరొక రకంగా పని చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరూ అనుకున్నది ఒకటే అనమాట. అర్జున్‌ని ఎట్లా పైకి తీసుకొచ్చి స్పిరిచువాలిటీలో కానీ, ఎట్లా ఎదుర్కోవాలి యుద్ధాల్ని కానీ, ఏదైనా సరే మంచి ట్రైనింగ్ తీసుకోవడానికి ఫ్యామిలీని వదిలిపేసి ఇంద్రప్రస్థాన్ని వదిలిపెట్టి ఇక్కడికొచ్చాడన్నమాట. అప్పుడు మైండ్, హార్ట్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి మనము స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు అని జెప్పి చెప్తూ ఉందన్నమాట. ఇదొక ఆహ్, ఊహించలేని కథలాగా అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ మాతాకి, శ్రీకృష్ణునికి ఇద్దరూ చేస్తున్నారు, సహాయపడుతున్నారు. ఒకే దాని కోసమే.
ఆలోచనలు వాళ్ళిద్దరిది డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులేంటో వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా హెల్ప్ చేయాలి? ఏం చేయాలి? అని అనుకుంటుందనమాట. బట్ అర్జున ఈజ్ క్షత్రియ, నాట్ ఏ బ్రాహ్మిన్. వై డు యూ స్పీక్ ఆఫ్ స్పిరిచ్యువల్ అటైన్‌మెంట్? ఐ ఆస్క్డ్ పర్‌ప్లెక్స్‌డ్. అర్జున రాజు కుటుంబం నుంచి కదా! బ్రాహ్మణ కుటుంబం నుంచి కాదు కదా! అంత ఎందుకు ఈ స్పిరిచ్యువల్‌గా ఎదగాలి? ఏంటి తెలుసుకోవాలని అనుకుంటున్నాడని అడుగుతుందనమాట. Looking at me curiously, she responded, why do you think spiritual effort is only for Brahmins? Instead of pursuing the matter, I changed the subject and asked, Sumati, do you know who brought me that night to see my father who drove the chariot? అదే. ఈమె ఆతృతగా అడిగిందనమాట. ఆమె చెప్తూ ఉంది. సుమతి చెప్తుంది. ఈమె అడుగుతుంటే ఇలాంటియన్నీ ఎందుకు స్పిరిచ్యువల్‌లో బ్రాహ్మిన్సే ఎందుకు వాళ్ళు సాధన చేసి రావాలని అనుకుంటావు? ఎవరైనా రావచ్చు అని చెప్పి, ఇంకా ఆ మ్యాటర్‌ని మార్చేసి అడుగుతుందనమాట. సుమతి నీకు తెలుసా ఆ రోజు రాత్రి మా నాన్న దగ్గరికి తీసుకెళ్ళింది, రథం తోలింది ఎవరు అని అడుగుతుందనమాట. How could I know? I was not there. Only you could know, she replied, leaving me to suspect that she knew more than she was letting on. నాకేం తెలుస్తది? నీకే తెలియాలి కదా! సుమతి చెప్తుందనమాట సుజాతకి. మాలిని అన్నది. నాకెట్లా తెలుస్తది? నీకే తెలియాలి. నువ్వే ఉన్నావు కదా! అని చెప్పి తెలిసినా కానీ అది తెలియకుండా ఉన్నట్టుంది అనే భావనతో ఉంటుందనమాట. I was left debating whether my mind has been playing tricks on me. అది. The effect of all of this was to drive from my mind the fear of leaving the woman quarters that had been churning in my heart. That fear was now replaced by a gentle inner contentment. Even when I heard of my father's death a few weeks later, I was not devastated. Thanks to that man who had driven the chariot, I had already made peace with my past. It was Sumati who came to deliver the news of my father, which I accepted calmly, gratefully for the gift that Mata had given me to see him once more before he died, to let him know that I was alive and well, so that he could leave this earth in peace. Mata must have known that he was going to die soon. I thought to myself, and that is why she arranged our meeting. Had I not met my father again before his passing, I would have lived with a great regret and guilty, and she spared me this. But why? Why did she take such care? This question never created to confuse me. అదే. ఇంకా ఆమె మైండ్‌లో ఏంటి ఆటలు ఇట్లా అని ఉంది. అతను తీసుకెళ్ళాడు కదా! వాళ్ళ నాన్న దగ్గరికి. వుమెన్స్ క్వార్టర్స్ నుంచి ఫస్ట్ ఎళ్ళేటప్పుడు కొంచెం నాకు భయంగా ఉన్నది. నా లోపల, హార్ట్ లోపల, గుండె లోపల నేను తలుచుకుంటున్నాను. ఆ ఫియర్ అనేది తర్వాత ఇప్పుడు నాకు కొంచెం మంచిగా మారిపోయింది అని చెప్పి చెప్తుందనమాట. లేకపోతే మా ఫాదర్ కొన్ని వారాల క్రితం చనిపోయాడని తెలిసినా గానీ నేనదెట్లా డైజెస్ట్ చేసుకోగలిగాను. ఇదంతా ఆ చారియట్ అతను తీసుకెళ్ళటము, అరేంజ్ చేయటము, ఇదంతా మాత పాత దాని గురించి, జరిగిపోయిన దాని గురించి వదిలేసాను ఎప్పుడూ. నేనిప్పుడు చాలా పీస్‌గా ఉన్నాను లోపలంతా అని చెప్పి చెప్తుందనమాట. సుమతి నీకు ఎవరైతే మా నాన్నగారి దగ్గర న్యూస్ తీసుకొచ్చారో తెలుసా? అదంతా నేను యాక్సెప్ట్ చేశాను. ఎవరైతే వాళ్ళ నాన్నగారు చనిపోయారని తెచ్చారో, అతను మళ్ళా తీసుకెళ్ళిపోయి మాత ఇదంతా నాకు వరంగా ఇచ్చింది చూడటానికి మా నాన్నగారిని. ఇదంతా కామ్‌గా ఎవరికీ తెలియకుండా ఒక వరము, ఒక గిఫ్ట్‌గా యాక్సెప్ట్ చేశాను. మాత నాకిచ్చింది. అతను చనిపోయే ముందు చూసాడు. అతను హ్యాపీగా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అతను కూడా చాలా భూమి మీద మంచిగా ఉన్నాను అని చెప్పి మాత కూడా ఇదంతా అరేంజ్ చేసింది. మాతకి తెలుసు అమ్మకి ఎట్లా వాళ్ళ నాన్నగారు చనిపోతున్నారు త్వరలో అని. అందుకని ఇదంతా అరేంజ్ చేసింది అని చెప్పి ఈ మీటింగ్ వాళ్ళ నాన్న కలవడం ఇదంతా చేసింది. మా నాన్న ఇప్పుడు చనిపోయే ముందు కూడా కలిసి అంతా హ్యాపీగా ఉన్నాడు. నాతో స్పెండ్ చేసిన లైఫ్ అంతా అతని మనసులో మెలుగుతున్న బాధలు, కష్టాలు అన్నీ పోయినియి. నాకు కూడా ఇప్పుడు అదంతా షైగా ఫీల్ అవ్వటం కానీ, ఏం లేదు. నేను ఒకవేళ చూడకపోతే, వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళకపోతే, చూడకపోతే ఇయన్నీ నన్ను కొంచెం బాధించేది. ఆహ్, ఇయన్నీ ఆ మాత అసలు నన్నెందుకు చూసుకుంటుంది అనే క్వెషన్ మళ్ళా ఈమెతో అయింది. ఈమెకి క్వెషన్స్ అరైజ్ అవుతుంది. పూర్తిగా మాట అరేంజ్ చేస్తుంది అని నమ్ముతుంది ఆ క్షణము. ఇంకా క్వెషన్స్ అనేది వస్తూ ఉందనమాట. ఎందుకు నన్ను ఇంత కేర్‌గా తీసుకుంటుంది?
అనేది క్వెషన్ ఏర్పడింది. మళ్ళా మాత ఇన్ని చూసుకొని మంచిగా అరేంజ్ చేసి ఒకటి తర్వాత ఒకటి అని చేస్తుందని అనుకుంటుంది. 4 weeks to the day after Mata's arranged for me to see my father, Abhishek arrived to bring me home to live with him and his wife. As soon as I saw him, he informed me that Mahindra had been killed a few days earlier. అది 4 వారాలు ముందే మాత అరేంజ్ చేసిందనమాట. వాళ్ళ ఫాదర్‌ని వాళ్ళ ఫాదర్‌ని చూసే ముందే తర్వాత 4 వారాల తర్వాత అరేంజ్ చేసింది. అభిషేక్ వచ్చి, "నువ్వు నాతో పాటు ఉండు, మా వైఫ్‌తో పాటు" అని చెప్పాడు. అతన్ని చూడగానే అతను ఒకటి చెప్పాడనమాట. "మహేంద్ర ఇప్పుడు చనిపోయాడు కొన్ని రోజుల క్రితము" అని చెప్తే, లుకింగ్ ఎట్ హిమ్ ఇన్ సర్ప్రైజ్ ఐ ఆస్క్డ్, "వాట్ హ్యాపెండ్? హౌ డిడ్ హి డై సో సడెన్‌లీ?" ఆశ్చర్యంతో అడిగిందనమాట. "ఏం జరిగింది? ఏంటి? ఎట్లా చనిపోయాడు సడెన్‌గా" అని అడుగుతుంది. "ఐ హర్డ్ హి వాస్ స్టేబుల్డ్ బై ద హస్బాండ్ ఆఫ్ ఎ వుమన్ హి హాడ్ మొలెస్టెడ్." అది. అతను ఇట్లా చనిపోయాడు. "ఐ హర్డ్ హి వాస్ స్టేబుల్డ్ బై ద హస్బాండ్ ఆఫ్ ఎ వుమన్ హి హాస్ మొలెస్టెడ్." ఐ థింక్ ఎవరో ఒక ఆడమ చేతిలో చనిపోయాడు అని అర్థమవుతుంది నాకు. మీకెవరన్నా ఈ లైన్ తెలిస్తే చెప్పండి మాస్టర్స్. A caustic laugh escaped his lips as he added, "Something that should have happened long ago." అదే నవ్వు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. లిప్స్ నోరు ఓపెన్ చేసి నవ్వాలని అనిపిస్తుంది. కానీ అతనికి కొంచెం ఏదో జరిగింది. చానాల క్రితమే జరిగిందా ఈ విషయం అని అనుకుంటూ ఉందన్నమాట. I did not respond. My mind was not dwelling on Mahendra's death, but rather on how Mata must have been aware of his fate. It seemed that so many of the events of the last few months were working toward my departure from the women's quarters, her sending Ishan to Indraprastha, then secretly directing Abhishek to find me, my final meeting with my father, and now Mahendra's death. Did she know precisely when Mahendra would be killed? How could she have been seen so exact to the day? She had asked Abhishek to come for me in a month. Did she know it would be safer for me than to leave the palace? It was all too much for me to comprehend, too many pieces to put together. అది. అతనట్లా చెప్పగానే కొంతసేపు ఏం మాట్లాడలేదనమాట. ఆలోచిస్తుంది. తర్వాత మహేంద్ర చనిపోయిన దాని నుంచి డైజెస్ట్ చేసుకొని కొంచెం మాత ఇదంతా తెలుసా మాతకి అతను చనిపోయింది. ఇదంతా మాతనే చేపిచ్చిందా అని అనుకుంటుంది. ఇంకా ఆమెకు క్వెషన్స్ ఏర్పడుతుంది. ఈ ఈవెంట్స్ జరగన కొన్ని నెలల నుంచి ఇదంతా అరేంజ్‌మెంటు దాని మీద పని చేస్తుంది. నేను వుమెన్స్ క్వార్టర్స్ నుంచి ఎట్లా ఎళ్ళాలి? ఎప్పుడు వెళ్తాను? ఎళ్ళే ముందు నుంచి ఒకటి ఒకటి ఇషాన్ని ఇంద్రప్రస్థానికి పంపించటము, సీక్రెట్‌గా అభిషేక్‌ని కలుసుకోవటం, తర్వాత వాళ్ళ నాన్నని, తర్వాత మహేంద్ర డెత్ ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. మహేంద్ర నిజంగా చనిపోయాడని ఆమెకి తెలుసా? ఏంటిది నమ్మదలిగిందా ఇదంతా అని చెప్పి అడుగుతుందనమాట అభిషేక్. ఒక నెలలో వచ్చి తీసుకెళ్తారని ఇప్పుడు ఇయన్నీ ఆమెకి అన్నీ అనుకుంటూ ఉందనమాట. ఇదంతా మాత అరేంజ్ చేసింది. మాతకసలు తెలుసా? మహేంద్ర చనిపోయాడా లేదా అని తెలుస్తుందనమాట. నేను ప్యాలెస్ నుంచి బయటికెళ్తే జాగ్రత్తగా ఉండగలనా? లేతే ఇబ్బందులు ఎదుర్కుంటానా? అని మళ్ళా ఇంకో క్వెషన్ అనమాట ఆమెకి. మాలిని సుజాత. ఇయన్నీ కొంచెం ఆమెకి కన్‌ఫ్యూజన్‌గా ఉందనమాట. ఒకటి తర్వాత ఒకటి జరుగుతూ ఒక్కొక్క ముక్క పుట్టుకుంటూ దగ్గరికొస్తూ ఉన్నాయన్నమాట ఆమెకి. Telling Abhishek I need to spend a few minutes alone at the temple, I hurried there. As I stood before the Murti, I addressed my thoughts to Mata, asking in a whisper, "How can you know all of this? Do you know everything in my heart? Do you know how fearful I was of living here, of facing my past? And did you send Arjuna to take me to my father so that I could make peace with him? Did you do this to close the door on my past so that I could return to the world unafraid? Will I never ever know who you truly are?" As I silently called to her, I felt a yearning I had no felt before, a yearning to see her, to understand. I had so many questions but no answers. అభిషేక్‌కి చెప్పి నాకు కొంచెం టైం ఇయ్యని చెప్పి అక్కడ గుడి ఉంటది కదా! ఆ క్వార్టర్స్‌లో గుడి దగ్గరకెళ్ళింది. త్వరగా ఎళ్ళింది అక్కడికెళ్ళి ఆ మూర్తి ముందు కూర్చొని మాట్లాడుతుందనమాట.
ఏం చేయదలుచుకుంది మాత నాకు? ఏం చేస్తున్నావు మాత నువ్వు? అని చెప్పి చిన్నంగా అడుగుతుంది. ఇయన్నీ నీకెట్లా తెలుసు? నా లోపలున్న బాధలు ఇవంతా, నాలో ఉన్న భయము ఇదంతా నేను ఇక్కడికొచ్చేటప్పుడు ఎట్లా ఉన్నాను? పాస్ట్‌లో నా లైఫ్‌లో ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను. అప్పుడు అర్జున్‌ని పంపించడం, మా నాన్నని కలవటం ఇదంతా నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఇదంతా ఏంటి? నా లైఫ్‌లో జరిగిన పాతయన్నీ వదిలేయాలా? ఆ! ఇప్పుడు కొత్తలో ఒక నేను బతకాలి అనంటే, భయపడకుండా ఉండి ప్రపంచంలో బతకాలి అని అంటే, పాతయన్నీ వదిలేయాలా అంతటితో అని చెప్పి అడుగుతూ, నిజంగా చెప్పు నేనేం చెయ్యాలి అని చెప్పి సైలెంట్‌గా చెప్తూ ఉందనమాట మా తనతో. అట్లా అప్పుడు ఆమెకి గుర్తు తెచ్చుకుంటూ ఆమ తెలిసిందనమాట. అప్పుడు అర్థమైంది నాకు. నాలో చాలా క్వెషన్స్ వస్తున్నాయి గానీ, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుసుకోలేకపోతున్నాను అనే డౌట్ కూడా ఆమెకి, సుజాతకి, మాలినికి అర్థమైందనమాట. ఇద్దరు ఒకటే. After my heart had grown quietly, became aware of another presence, drying my moist eyes, I turned to find Anjali behind me. Sujata, Mata could not come to see you off, but I have come. She said that she will see you later. అదే. కొంతసేపయినాక ఈమె బాధలు ఇదే క్వెషన్స్ అవ్వటము. ఏంటి అని చెప్పి మాత రాలేదు అని చెప్పి తర్వాత చూస్తే పక్కనే ఈమె కళ్ళు తుడుచుకుంటూ కొంచెం తడిబడ్డ కళ్ళని తుడుచుకుంటూ ఉండగానే అంజలి కూర్చొని ఉందన్నమాట. చూస్తే పక్కకు తిరిగితే. సుజాత మాత రాలేదు. నిన్ను తర్వాత కలుసుకుంటది. అందుకని నేనొచ్చాను అని చెప్పి చెప్తుందన్నమాట. అంజలి I began to speak but then fell silent, wondering how I could express what was in my heart. My love for her and Mata and Sumati, my gratitude for all they had done for me and Ishan over the years, for the many experiences I had had, the good and the bad. అందరికి చెప్తుంది. నేనేం మాట్లాడను. అమ్మ సైలెంట్‌గా ఉండి ఇలాంటి ఆశ్చర్యాలు ఇలాంటియన్నీ జరుగుతూ ఉన్నది. నా లోపల నేను ఎక్స్‌ప్రెస్ చేసుకుంటున్నాను. మాతకి ఎట్లా చెప్పాలో మాతకి గాని, నీకు గాని, సుమతికి గాని మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను అని చెప్పి ఇషాను ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నన్నాళ్ళు ఇది ఎన్నో ఎక్స్‌పీరియన్స్ మంచి, చెడు అన్నీ ఎదుర్కొంటూ ఉన్నాను అని కూడా చెప్తుందనమాట. Sujata, when you live here, you must continue to be cautious in your movements. Mahendra's two sons are still alive, and if they see you, they may seek to fulfill their father's vow of vagueness. So, don't be on the streets alone or wander far from your brother's home. I nodded. అది. ఏం చెప్తుందంటే, "సుజాత నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా ఉండు. అనుక్షణం చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. మహేంద్ర ఇద్దరు కొడుకులు బతికే ఉన్నారు. వాళ్ళ నాన్న చెప్పాడనుకోండి వాళ్ళకి చూసారంటే నిన్ను నీ మీద చేయడానికైనా చేస్తారు. ఎందుకంటే వారసత్వం అట్లానే వస్తది. మనం పెరిగిన ఎన్విరాన్మెంటు, పెంచే పిల్లల్ని మనం ఎట్లా ఉంటామో, మన పిల్లలు కూడా అట్లానే ఉంటారనమాట. అందుకని జాగ్రత్తగా ఉండు. ఒక్కదానివి వెళ్ళొద్దు. మీ తమ్ముడు ఇంటి దగ్గర నుంచి గాని అంటే ఏమో తలూపిందనమాట సుమతి. Then, catching a glimpse of these stirrings in my heart, my hesitation to live, she quietly added, "Don't think of this as an ending. You are not truly leaving her. No one who passes through these doors ever lives. For you take us with you, and we keep you close in our hearts. That is the way it is. The threads that link us together cannot be so easily dissolved." అది. ఏం చెప్తుంది? నువ్వింకా ఇవన్నీ వదిలేసేసి మంచిగా ఫార్మ్స్ అంతా ఒంట్లో దాచిపెట్టుకో. ఇక్కడి నుంచి ఎళ్తున్నావని బాధపడకు. అమ్మకి తెలుసు ఎప్పుడు ఇంతటితోనే అయిపోయింది. మాతతో కలవటము ఇంత అని చెప్పి ఎక్కడున్నా నీకు అమ్మ సహాయపడుతూ, చూసుకుంటూనే ఉంటది. నువ్వేం నిజంగా వదిలిపెట్టి వెళ్ళట్లేదు ఇక్కడి నుంచి అని తెలుసుకో అని చెప్పి అమ్మని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉండు. అప్పుడు అమ్మ నీకేది కావాలంటే అది చేస్తది. అదే దారి నీకు. ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి సంబంధం ఎట్లా వస్తే అంత ఈజీ కాదు. ఒక్కొక్కళ్ళు కలవటం, వదిలి ఎళ్ళటం అంత ఈజీ కాదు. తలుచుకున్నా కూడా కొంచెం బాధే అని చెప్పి చెప్తుంది. Looking into Anjali's smiling face, I realized that I barely understand even her. Thank you, Anjali, for those words. I don't know when I will return here. అది. అంజలి నవ్వుతూ ఉంటే ఆమెను చూసి నేను అర్థం చేసుకున్నాను నువ్వు చెప్పేది. నీకు థాంక్ యూ అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటలు అది చాలా గుర్తుపెట్టుకుంటున్నాను. మళ్ళా ఎప్పుడు ఇక్కడికొస్తానో నాకే తెలీదు అని చెప్తుంది.
సుజాత చెప్తుందనమాట అంజలితో. షీ స్మైల్డ్ స్లైట్‌లీ అండ్ రిప్లైడ్, "ఇట్ మైట్ బి సూనర్ దెన్ యూ థింక్." అది. అంటే అంజలి నవ్వుతూ చెప్తుందనమాట. సమాధానం చెప్తుంది. "ఏం కాదు. నువ్వు త్వరలోనే వస్తావు. నువ్వు అనుకున్న దానికన్నా త్వరలోనే వస్తావు ఇక్కడికి" అని ఇంకా పాజిటివ్‌గా అఫర్మేషన్ ఆమెకి ధైర్యం చెప్పడం అంతా చేసి చెప్తూ ఉందనమాట. అభిషేక్ హోమ్ వాస్ నాట్ ఫార్ ఫ్రమ్ దట్ ప్యాలెస్ అండ్ ఐ వాస్ టు డిస్కవర్ వాస్ ఆల్సో వెరీ క్లోజ్ టు వేర్ అంబా లివ్డ్. This was to be one of the true gifts of my move, being practically her neighbor. Our homes were both in an area of Dwaraka where many of the Kshatriya families stayed. Abhishek's home was spacious and elaborately decorated, far more lavish than anywhere I had ever lived, with quite a few servants, and I felt out of place from the start. అది. అభిషేక్ వాళ్ళ ఇల్లు దూరమే కాదు. నేను మొన్న ప్యాలెస్ వుమెన్స్ క్వార్టర్స్‌కి అని చెప్పి తెలుసుకుందనమాట. అది కోకుండా ఇంకా దగ్గరే అంబాకి దగ్గరగానే ఉంటున్నాను అని కూడా తెలుసుకుందనమాట. ఎవరో కాదు నైబర్సే పక్కన ద్వారకాలో ఈ క్షత్రియ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు వరుసగా అని తెలుసుకుంది. అభిషేక్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇల్లు చూడగానే చాలా కా పెద్దిల్లు, అందంగా ఉన్నది. ఆ! ఇలాంటి ఇళ్లల్లో ఎప్పుడూ ఉండలేదు. ఆ! కొంతమంది సర్వెంట్లు, పనిచేసేవాళ్ళు ఇట్లా అన్నీ అందించడము. ఇదంతా మళ్ళా మొదటికి తను వచ్చింది ఈ ప్లేసు ఇదంతా కొత్తగా ఉన్నది అని తెలుసుకుంటుందన్నమాట. The women's quarters were very beautiful due to expansive lawns and flowering gardens, the lotus pond, and gently flowing stream. But the living quarters themselves were simple as they were meant to be a place of temporary retreat. My childhood home in Dwaraka had been most humble on a crowded street, so I had not previously encountered the luxuries that now surrounded me, and this left me feeling insecure. It made me wonder how Abhishek's wife Menaka would regard me. Perhaps she would see me as the poor, unfortunate Vaishya sister who had nowhere else to go and was not worthy to be living with such wealth. Surely she would think me a burden, perhaps pity me, but I did not want to be pitied. Even before I met her, I assumed this would be her attitude toward me, and so I was on guard from the start. అదే వుమెన్స్ క్వార్టర్స్ ఇక్కడికొచ్చినా గానీ, ఆమె మనసంతా అటే ఉందనమాట. తలుచుకుంటుంది. అక్కడ చాలా అందంగా ఉన్నాయి. పెద్ద పెద్ద లాను, అక్కడ పాండ్లు, లోటస్ పాండ్ దగ్గర మాతను కలుసుకోవటము, గుడి ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఇలా ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ ఇయన్నీ ఉన్నది. సింపుల్‌గా ఉన్నది. అది ఒక టెంపరరీ ప్లేస్ అని అనుకున్నాను. కానీ చిన్నప్పటి నుంచి ద్వారకాలో ఉన్నా గాబట్టి, నేనున్న ప్రదేశం అంతా చాలా బిజీగా, చాలా ఎప్పుడు క్రౌడెడ్‌గా చాలా జనాలు తిరగటం, సౌండ్‌లు ఇలాంటియంతా ఉండేది. అదంతా ఇన్‌సెక్యూర్ అని అనిపిచ్చింది అక్కడి నుంచి వచ్చిన తర్వాత. కానీ నాకు అభిషేక్ వైఫ్ ఆశ్చర్యపోయాను. మేనకని చూడగానే ఎట్లా రిసీవ్ చేసుకుంటది, ఎట్లా చూస్తదో అని. నేనేమో పేదరాల్ని, వైశ్య సిస్టర్‌ని కదా! తనేమో క్షత్రియ నుంచొచ్చింది. అది ఉపయోగమేనా ఇక్కడ ఉండటానికి మనీ వైస్ కానీ ఏదైనా సరే అని అనుకుంటూ ఉంది. తర్వాత మేము వాళ్ళకి బర్డెన్ భారం అయ్యానా నేనేమన్నా? లేతే వాళ్ళు దయ చూపిస్తున్నారన్నారు కదా! నాకు అలాంటి దయ అలాంటిదేమీ వద్దు. ముందు అట్లానే అనుకున్నాను ఆమెని చూడనప్పుడు. ఇప్పుడు తెలిసింది ఆమె యాటిట్యూడ్ ఆమెని చూడగానే నా వైపు గాడ్ గూడా మంచిగా మొదటిగా ఇంక నా లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ అయితుంది అని అనుకుంటూ ఉందనమాట. Menaka was an attractive woman of medium height, but there was physically fragility about her that I noticed right away. She was so thin that she looked almost sickly. Her face was narrow, her features delicate and nicely formed, but her eyes bore a certain sadness. Her hair was less than abundant and showed early signs of graying. At our first meeting, I looked into her smiling face, and despite my best efforts, for some reason I could not return her warm greeting. She reached out to embrace me, and I had to struggle not to withdraw myself. అదే. చూడటానికి మేనక చాలా అందంగా కొంచెం మీడియం హైట్‌లో ఉంది. కానీ ఆమె ఫిజికల్‌గా చూస్తుంటే ఆమెని ఇమ్మీడియేట్‌గా
చూస్తుంటే ఈమె గుర్తించిందనమాట మేనకని. ఏమని? చాలా సన్నగా ఉన్నది. స్టిక్‌లాగా ఎట్లా ఉంటదో అట్లా ఆల్‌మోస్ట్ అట్లానే ఉన్నది. కానీ నేరోగా స్ట్రెయిట్‌గా ఉన్నది. ఏదో కొంచెం చూడటానికి ఆమె కళ్ళు ఏదో బాధాకరంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆమె జుట్టు, ఆమె ఆమె త్వరగా గ్రే కలరు, వైట్ కలర్ ఇట్లా జుట్టు గూడా కలర్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ జూసినప్పుడేమో కొంచెం నవ్వుతూ మంచిగా ఉన్నది. కానీ సమ్ రీజన్ ఎందుకో నేను ఆమె నన్ను మంచిగా ఇంట్లోకి పలకరించి మంచిగా ఉండట్లేనట్టుగా గుర్తించిందనమాట. ఇయన్నీ చూస్తుంటే మళ్ళా నేనిక్కడికొచ్చి ఇబ్బంది పడతానా? ఏంటి? మళ్ళా మొదటికి ఎళ్తానా? ఏంటి? అని మళ్ళా క్వెషన్ ఈమెకి. ఎందుకంటే ఈమె క్వెషన్స్‌తో బాగా ఉన్నదనమాట. త్వరగా అంత ఎవరిని నమ్మదనమాట సుజాత. ఇబ్బందులు పడతానా అని మళ్ళా ఆమామ క్వెషన్స్ ఏసుకుంటూ తెలుస్తుంది. As soon as I entered her home, Menaka began to shower me with attention. She had fixed up a large room for me, filling it with gifts of clothing and adornments. When I saw what she had prepared, I shrank back. I could not help but be suspicious. A grand meal was waiting for us after our arrival, with many sumptuous dishes, but I ate little, unaccustomed to the delicate spicing, more used to be simple fare at the women's quarters. When she spoke to me, I nodded and answered in monosyllables. I did not understand the reason, but that first night I could not return her gracious welcome or respond to her with any warmth. In fact, every time she spoke to me, I felt a wall of resistance arising in me and closing of my heart to her. అదే. త్వరగా వాళ్ళ బ్రదరోళ్ళ ఇంట్లోకొచ్చిందనమాట. తర్వాత మేఘన ఎమ్మటే తన్ని నువ్వు స్నానం ఏర్పాట్లు ఇయన్నీ చేసింది. దాని హెల్ప్ చేయటము, అయి చూపించి త్వరగా ఒక పెద్ద గది ఇచ్చింది. చాలా బహుమతులు, బట్టలు, ఆభరణాలు ఏదైతే తనకి అవసరం ఉంటదో బుక్స్ ఇలాంటియన్నీ పెట్టిందనమాట. తర్వాత మీల్ ప్రిపేర్ చేసాం మనకెదురు చూస్తుంది అని చెప్పేసి అనగానే అక్కడికెళ్ళాలని చెప్పేసి అంటే అక్కడికెళ్లారనమాట. చాలా చేశారు గానీ, ఎప్పటిలాగా మా క్వార్టర్స్‌లో ఉండి ఎట్లా తింటదో సింపుల్‌గా కొంచెం తక్కువ స్పైస్‌తో తక్కువగా సింపుల్‌గానే తీసుకుందనమాట. తర్వాత ఆమెతో మాట్లాడటం అప్పుడు ఈమె తలూపుతూ చెప్తుందనమాట. కొంచెం మామూలుగా చెప్పినట్టుగా కొంచెం చెప్తుంది. తర్వాత అరే! అదేంటి? ఎందుకు కారణం? ఆ రోజు రాత్రి ఎందుకు అంత చూడలేసి తను మంచిగా రిసీవ్ చేసుకున్నా కానీ ఏమేమో సమాధానం కానీ మాట్లాడలేకపోతుందనమాట. కొంచెం ఏదో ఇద్దరి మధ్య ఏదో గోడలాగా అంటే గిల్టీలాగా ఫీల్ అవుతుందీమ. ఎందుకంటే తనేమో క్షత్రియ, నేనేమో వైశ్య వాళ్ళ సిస్టర్‌ని. ఇలాంటి వర్ణాలు కానీ నేనేమో ఇట్లా కంపేర్ చేసుకుంటూ కొంచెం అడ్జస్ట్ అవ్వటం గూడా టైం పడతదనమాట. అది తన గుండెలో అట్లా తలుచుకుంటూ ఉందనమాట. Over the days and weeks, it only grew worse. I tried to avoid her, but she appeared so anxious for my friendship that avoidance was nearly impossible. The more frequently she approached me, the greater was my withdrawal. The intensity of my reaction to her, one of near evasion, upset me, and I was at a loss as to what to do. I told myself it would get better. I would get used to her ways, but I did not know how to open my heart to her. అదే. కొన్ని రోజులు, వారాలు గడుస్తున్నా గానీ, కొంచెం బ్యాడ్‌గానే వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉందనమాట. అది ఎట్లా అది చేసుకోవాలి, వదులుకోవాలి, ఆమొచ్చినప్పుడల్లా కొంచెం కోపము ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఈ ఫ్రెండ్‌షిప్‌కి ఎంత ఏమైనా ఇబ్బందొస్తదా, ఇది కుదరట్లేదు అనే భావనలో ఉండిపోతుందనమాట. ఆమె దగ్గరికొస్తున్న ఆమె దగ్గర నుంచి ఎళ్ళిపోవాలి అనే భావనే కలుగుతుందనమాట సుజాతకి. ఓ రోజు అట్లనే ఉండి కొంచెం బాగా ఇబ్బంది పడుతూ తనలో తను అనుకుంటుంది. ఎందుకు తను అంత మంచిగా చేస్తున్నా నేను ఆహ్, ఆహ్, తను చేసే అడ్డుపడుతూ ఉన్నాను. నాకే తెలియట్లేదు. ఎప్పుడు తనని నా గుండెలోకి మంచిగా ప్రేమ తత్వంలో చూస్తాను అని చెప్పి అనుకుంటూ ఉందనమాట. Amba came to visit a few weeks after my arrival. Menaka greeted her as warmly as she had greeted me, saying that any friend of Sujata's was her friend as well. She wanted it to be three of us, a tight circle of the dearest friends, but I wanted no part of her and didn't want to share Amba's friendship with her. On her third visit, Amba took me aside. I could tell that she was aggrieved by my behavior. అదే.
అంబ కొన్నాళ్ళు వాళ్ళ తమ్ముడోళ్ళ ఇంటికి, అభిషేక్ వాళ్ళ ఇంటికొచ్చినాక మేనక ఇంత చూస్తున్నా గాని, మేనక ఎట్లా పలకరిస్తదో సామాన్యంగా మంచిగా పలకరిస్తుంది. కానీ ఈమె ఒప్పుకోవట్లేదు. ఈమె మనసు లోపల గాని, ఎందుకో ఏదో ఆమని అడ్డుపడుతుందనమాట. ఇట్లా సుజాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరొచ్చినా అట్లానే నా ఫ్రెండు అని అనుకుంటూ ఉంది. ఈ ముగ్గురొచ్చినప్పుడు ముగ్గురు కలుద్దాం, మంచిగా ఫ్రెండ్‌గా ఉందాం అని అన్నా గాని ఒప్పుకోవట్లేదు ఈమె మనసు. ఎందుకంటే ఆమెతో ఉండటము, అంబతో ఫ్రెండ్‌షిప్ చేయటము ఇష్టం లేదనమాట సుజాతకి. మూడోసారి వచ్చినప్పుడు కూడా అమ్మ కొంచెం పక్కకు తీసుకెళ్ళటము, ఇలా చేస్తుందనమాట. ఏంటి నా బిహేవియర్ ఇంత హ్మ్, బ్యాడ్‌గా ఉన్నది ఏంటి అని ఆలోచిస్తూ ఉందనమాట. సుజాత, "వాట్ ఈస్ రాంగ్ విత్ యూ?" షీ ఆస్క్డ్ రేదర్ స్టర్న్‌లీ. మేనక ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ పవర్ టు మేక్ యూ ఫీల్ ఎట్ హోమ్. She is fine woman. You are lucky that she is who she is and receives you with such warmth. Why are you resisting? I have never seen you respond so rudely, with such coldness toward anyone. You have always been so caring with all the women in need who came to the palace. Why are you this way with the wife of your brother? Don't you think you are hurting him by your behavior? అదే. పక్కకు తీసుకెళ్ళి ఏంటి నీ బిహేవియర్ అని అంబ అడుగుతూ ఉందనమాట. సుజాత, ఏంటి నీలో ఇంత తప్పుడు భావనలో ఉంటున్నావు? ఏం జరుగుతుంది? మేనక నిన్ను మంచిగా అంత పవర్‌లో ఉన్నా నిన్ను చాలా కంఫర్ట్‌గా, చాలా మంచిగా చూసుకుంటుంది కదా! ఆమె మంచామె గదా! నువ్వు లక్కీ ఇంకా ఇట్లాంటి మంచి పనులు మంచిగా ఆమె చూసుకొని వాళ్ళ ఆధీనంలో ఉండటం వల్ల ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు? ఎందుకు ఎనక్కెళ్తున్నావు? ఏంటి ఇంత రూడ్‌గా, ఇంత ఇదిగా బిహేవ్ చేస్తున్నావు? నువ్వు అందరిని మంచిగా చూసుకుంటావు. క్వార్టర్స్‌లో కానీ, ప్యాలెస్‌లో కానీ అందరితో మంచిగా ఉండి ఎవరికి సహాయం కావాలో చేస్తావు. ఎందుకిట్లా చేస్తున్నావు? ఎవరో కాదు కదా! మీ తమ్ముడు భార్యే కదా! ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టి నీ బిహేవియర్‌తో ఆమెని దూరంగా ఉంచుతున్నావు అని చెప్పి అడుగుతుందనమాట అంబ. Amba, don't be so harsh with me. I complain pleadingly. I don't understand it myself. The more she reaches out to me, the more I want to run from her. I stiffen inside as soon as I see her. అదే. "అమ్మ నీకు అర్థం కావట్లేదు. నేనెందుకు ఇబ్బంది పడుతున్నాను. ఆమ ఎంత దగ్గరికొస్తుందో నాకే అర్థం కావట్లేదు. ఆమె ఎంత దగ్గరకి నాతో అవుదాము, కలుద్దామని ఉంటుంటే నాకు ఆమె దగ్గర నుంచి దూరంగా పారిపోవాలననిపిస్తుంది. నాకే తెలియట్లేదు ఏం జరుగుతుందో" అని చెప్పి లోపల ఏం జరుగుతుందో నాకే తెలియట్లేదు అని చెప్తుందనమాట. "ఈజ్ ఇట్ యువర్ యాంగర్ టువర్డ్ యువర్ మదర్ కమింగ్ ఔట్?" అదే. "నీ కోపం అంతా మీ అమ్మ గురించా? తిరిగొచ్చిందనా? అదా?" అని చెప్పేసి అడుగుతుందనమాట. ఐ షుక్ మై హెడ్. ఐ హావ్ ఫర్గివెన్ మై మదర్. ఈమె తలూపి సుజాత చెప్తుంది. మా అమ్మ తప్పు చేసింది అని అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నాను. మా అమ్మని ఇప్పుడు మంచిగానే చూసుకుంటున్నాను. నేను ఆమెనెప్పుడో వదిలేసాను. ఇబ్బంది అదేం కాదు. నాకు మా అమ్మ గురించి ఏం కాదు. ఇబ్బంది కాదు అని చెప్తున్నాను. ఆర్ యూ జెలస్ ఆఫ్ ద లవ్ బిట్వీన్ హర్ అండ్ అభిషేక్? ఆ! అది మేనకను, అభిషేక్ మధ్య ఉన్న వాళ్ళు ప్రేమతత్వంలో మంచిగా ఉంటున్నారని నువ్వేమైనా అసూయ పొంగుతున్నావా అని అడుగుతుంది. అగైన్ ఐ షుడ్ మై హెడ్. హి ఈజ్ మై బ్రదర్. ఐ వాంట్ హిమ్ టు బి హ్యాపీ. హౌ కుడ్ ఐ బి జెలస్? తలూపి సుజాత చెప్తుంది. అతను మా తమ్ముడే కదా! మా అన్నయ్యే కదా! అతను సంతోషంగా ఉండాలనుకుంటాము. నాకెందుకు కోపం, అసూయ ఉంటది అని అంటుంది. పర్హాప్స్ సీయింగ్ దెమ్ టుగెదర్ ఈస్ మేకింగ్ యూ మిస్ ఉదవ్. ఫీలింగ్ సాడ్ దట్ యూ డోంట్ హావ్ సచ్ ఎ రిలేషన్‌షిప్. షీ మ్యూజ్డ్. అదే. వాళ్ళిద్దరిని చూస్తుంటే నువ్వేదో ఉదవ్‌ని మిస్ అవుతున్నావు అనే భావన కలుగుతుందా? బాధాకరంగా ఉందా? వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్ అట్లా చూస్తుంటే అనంటే, లేదు అని అంటుంది. ఐ సైడ్. ఇట్ ఈస్ నాట్ ఎయిదర్ అది కూడా కాదు అని కూడా చెప్తుంది. అది కూడా కాదు. ఉదవ్‌ని మిస్ అవుతున్నావు అని ఏమన్నా బాధపడి, ఇట్లా వీళ్ళిద్దరూ ఉన్న మంచి రిలేషన్‌షిప్ చూసి నువ్వేమన్నా ఇదవుతున్నావా అని అడుగుతుందనమాట. లేదు అని చెప్తుంది. Then ask Mata for help. You must shake yourself out of this mood. If you are to stay here, you are doing your brother a great injustice, disrupting the harmony in his household. ఎందుకు మరి ఇట్లా ఉంటున్నావో? మాతో సహాయం కోరు. మాత అంతా ఇలా మూడ్‌లో నుంచి బయటికి తీసుకొస్తది. నువ్వు ఇక్కడ ఉంటున్నావు. మీ బ్రదర్‌నేమో బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉండి ఇట్లాంటి ఇబ్బందికరంగా వండుతూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా! అని చెప్పి అడుగుతుందనమాట. "యూ ఆల్ ఆర్ ప్లేసింగ్ ఆల్ ద బ్లేమ్ ఆన్ మీ అంబా" ఐ రిప్లైడ్ డిఫెన్సివ్‌లీ. "మీరందరూ నన్ను తిడుతున్నారు కదా అమ్మా" అని చెప్తుందనమాట సుజాత.
బట్ వాట్ డు యూ మీన్ అబౌట్ ఆస్కింగ్ మాత ఫర్ హెల్ప్? ఏమని అడగాలి? అమ్మని హెల్ప్ చేయమని ఏమని అడగాలి అని అడుగుతుందనమాట సుజాత. సుజాత, యూ లివ్డ్ అట్ ద ప్యాలెస్ ఫర్ ఓవర్ 12 ఇయర్స్. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ మాత ఫర్ హెల్ప్ విత్ ఏ ప్రాబ్లమ్? I shook my head. She looked at me strangely and then replied quietly, not a day goes by when I don't seek the assistance of Mata and Sri Krishna. I see them as one. Within my troubles at home, how could I get through the day without their inner support? అదే. సుజాత, నువ్వు ప్యాలెస్‌లో ఉన్నప్పుడు 12 ఏళ్ల నుంచి ఉంటున్నావు. ఎప్పుడు మాతాని హెల్ప్ అడగలేదా నువ్వు ఇబ్బందిగా ఉన్నప్పుడు? అంటే ఈమె తల ఊపి చెప్తుందనమాట. అవునవును అని చిన్నంగా చెప్తుంది. రోజు రోజు నేను ఎదుర్కొంటుంది ఎప్పుడు హెల్ప్ తీసుకుంటూనే ఉన్నాను. శ్రీకృష్ణుడు మాత దగ్గర నుంచి. ఆళ్ళు లేకపోతే ఇంకా మళ్ళా నేను ఇబ్బందిలోనే ఉండేదాన్ని. ఇంకా అక్కడ అని చెప్పి చెప్తుందనమాట. లోపల నా ఇన్నర్ సపోర్ట్ చేయగలిసి ఇన్నర్ లోపల ఏదో చేంజెస్ జరుగుతున్నాయి కొంచెం. అయి ఉండబట్టే నేను ఇవన్నీ గో త్రూ అవుతున్నాను, వెళ్తున్నాను అని చెప్పి కూడా చెప్తుందనమాట. I cannot bother her about this pretty matter. I could be embarrassed to even tell her. I stammered. అదే. తనని నేను ఇబ్బంది పెట్టను. ఇలాంటి చిన్న విషయం మీద నాకే కొంచెం సిగ్గుగా ఉంది చెప్పాలన్నా, పదే పదే చెప్పాలన్నా విసుగ్గా కూడా ఉంది కొంచెం అని జెప్పి అట్లా నుంచొనుందనమాట అంబ. ఇఫ్ యూ కెనాట్ సే థట్, దెన్ యూ స్టిల్ డోంట్ అండర్‌స్టాండ్ మాత. I looked at her inquiringly. She's here to help us get over our pettiness. Why else would she have been born? Even if you don't know her true mature, Sujata, you know the personality she shows to the world. You are from Urudaba. She is your Rajakumari, one who does not sit on a high throne but who walks through the streets, the alleys, and markets caring for those in need, dispelling the shadows that lurk in our minds. You have no recourse but to turn to her. You must make peace with Manaka and open your heart to her so that you can remain here. Where else can you go? I gazed at her disapprovingly and replied stubbornly, I can return to the women's quarters. అదే. ఏం చెప్తుందంటే, "నీకోటి తెలుసా? నీకు అర్థం కావట్లేదు మాత చేసినది. మాత గురించి నీకు ఇంకా నమ్మట్లేదు నువ్వు. అటైతే ఇలాంటివి చేస్తున్నావంటే మాతను కూడా నువ్వు నమ్మట్లేదని నాకు అర్థమవుతుంది" అని చెప్పి గట్టిగా అడుగుతుందనమాట. నువ్వు ఇక్కడ ఉన్నందుకు కొంచెం దయాగుణంతో ఉండాలి. ఇంకా నువ్వు ఏం చేస్తావు? ఎందుకు పుట్టావు? ఏంటి నువ్వు నిజంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి అని చెప్పి అడిగితే, "సుజాత, నువ్వు నిజంగా ఈ ప్రపంచంలో రావటము, పర్సనాలిటీ‌గా నువ్వెందుకొచ్చావు? ఆ! నువ్వు ఫస్ట్ పుట్టింది వృందావన్‌లో పుట్టావు. మాతనేమో రాజకుమారి. ఆమేమో పెద్ద హై ప్లేసెస్‌లో ఉన్నా కానీ, ఎవరికైతే అవసరమో బజారుల్లో ఉన్నోళ్ళని దగ్గరికి తీసుకొచ్చి మార్కెట్‌లో ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి కాపాడి వాళ్ళని చూస్తుంది. ఎవరికైతే అవసరమో. ఆ! అయన్నీ నువ్వు మైండ్‌లో పెట్టుకొని ఇంకా, ఇంకా నువ్వు నమ్మట్లేదా? స్టిల్ నీకింకా మేనకని నువ్వు ఇయన్నీ వదిలేసి మేనకని మంచిగా రిసీవ్ చేసుకొని, మంచిగా చూసుకో. ఇక్కడే ఉండు. లేపోతే ఎక్కడికెళ్తావు అంటే, ఆవిడ గట్టిగా చెప్పిందనమాట. ఏమని చెప్పింది? నేను మళ్ళా వుమెన్స్ క్వార్టర్స్‌కే వెళ్తాను అని చెప్పి చెప్తుందనమాట.